చూడాలంటే ఈజిప్ట్ వెళ్ళాలి అనుకుంటారు కదా, కానీ అది మన హైదరాబాద్లోనే ఉంది అంటే షాక్ అవ్వరా? అవును, మన విశ్వనగరం హైదరాబాద్ నడిబొడ్డులో 2000 ఏళ్ల పైన చరిత్ర కలిగినటువంటి ఒక ఈజిప్ట్ మమ్మీ ఉందని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇది మీకోసమే. హైదరాబాద్ ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. అలాంటి నవాబుల నగరంలో ఏకంగా ఫారోల దేశం నుంచి వచ్చినటువంటి ఓ రాచకుటుంబ యువరాణి 2000 సంవత్సరాలుగా నిద్రిస్తూనే ఉంది. నైలి నది ఒడ్డున సమాధి చేయాల్సినటువంటి ఆమె శరీరం ఏకంగా 4500 కిలోమీటర్లు ప్రయాణించి నిజాం రాజభవనాల మధ్య ఎలా చోటు సంపాదించుకుంది? ఇది ఏదో సినిమా కథ కాదు. పబ్లిక్ గార్డెన్స్లోని తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో నేటికి నిజంగా భద్రంగా ఉన్నటువంటి ఒక 2000 ఏళ్ల నాటి రహస్యం. ఆమె పేరు యువరాణి నైషు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఈజిప్షియన్ మమ్మీ ఇది. అసలు ఈ యువరాణి ఎవరు? చరిత్రకారుల అంచనా ప్రకారం నైషు క్రీస్తు పూర్వం 300 నుంచి 100 సంవత్సరాల మధ్య అంటే టోలమిక్ కాలంలో జీవించింది. ఆమె 6వ ఫారో వారసురాలు. టోలమీ 6 కిలోమీటర్ కుమార్తె అని కూడా చాలా మంది గట్టిగా నమ్ముతారు. మొదట్లో ఆమె 16 ఏళ్లకే మరణించిందని అంచనా వేసిన ఆధునిక స్కానింగ్ పరిజ్ఞానంతో పరిశీలించినప్పుడు ఆమె మరణించే నాటికి ఆమె వయసు 25 ఏళ్ళు వయసని తెలుస్తోంది. ఆమె శరీరాన్ని పరిశీలించినప్పుడు లోపల ఒక లోహపు ముక్క దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ఉంచే ఒక తాయెత్తు కూడా బయటపడ్డాయి. పురాతన ఈజిప్టు సాంప్రదాయాల ప్రకారం రాజవంశీకులు మృతదేహాలతో ఇలాంటి రక్షణ వస్తువులను కూడా కలిపి భద్రపరుస్తారు. మరి ఈజిప్ట్ నుండి నిజాం సంస్థానానికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఈ మమ్మీ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. 1920వ దశకంలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడైన నజీర్ నవాబ్ జంగ్ ఈజిప్ట్ నుంచి ఈ మమ్మీని కొనుగోలు చేశారట. ఇక ఆ రోజుల్లో బ్రిటిష్ పాలన కింద ఇంగ్లాండ్ నుంచి భారత్కు వచ్చే ప్రయాణంలో ఈజిప్ట్ ఒక మార్గ మధ్య స్టాప్గా ఉండేది. ఆ సమయంలోనే యూరోపియన్లలో ఈజిప్టోమేనియా, పురాతన ఈజిప్ట్ వస్తువులపై విపరీతమైన మోజుండేది. అది ఎంతగా ఉండేదంటే ప్రతిసారి తారాస్థాయిలో ఉండేదట. ఎందరో సంపన్నులు, రాజవంశీకులు మమ్మీలను, ఇతర పురాతన వస్తువులను కొనుగోలు చేసి తమ కలెక్షన్కి జోడిస్తూ ఉండేవారు. ఈ క్రేజ్లో భాగంగానే నజీర్ నవాబ్ జంగ్ కేవలం 1000 బ్రిటిష్ పౌండ్లకు ఈ మమ్మీని సొంతం చేసుకున్నారు. నేటి లెక్కల్లో చూస్తే ఇది చాలా తక్కువ ధరే. ఆయన ఈ మమ్మీని కొనుగోలు చేసి తన మామగారికి కానుగ్గా ఇవ్వాలనుకున్నారట. అయితే అప్పటికే 6వ నిజాం మరణించడంతో ఈ అపురూపమైనటువంటి కానుక తదుపరి నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతికి చేరింది. 7వ నిజాంగా పేరొందినటువంటి ఆయన 1930లో హైదరాబాద్ మ్యూజియం అంటే నేటి తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం స్థాపించినప్పుడు ఈ మమ్మీని కూడా అందులో భాగంగా ప్రజల కోసం ఉంచారు. అలా ఒక రాజకానుగ్గా మొదలైనటువంటి ఈ ప్రయాణం తర్వాత ఒక చారిత్రాత్మక వారసత్వ సంపదగా మారిపోయింది. ఒక శతాబ్దపు సవాళ్లు, క్షీణత నుంచి పరిరక్షణ దాకా 90 ఏళ్లకు పైగా గాజు పెట్టెలో భద్రపరిచినటువంటి ఈ మమ్మీ కాలక్రమేణా క్షీణించడం మొదలైంది. 2015 నాటికి ముఖం, భుజాలు, పాదాల చుట్టూ ఉన్న బయటి పొర పగుళ్లు బారి లోపలి బట్టల చుట్టలు కనిపించే స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి తెలంగాణ పురావస్తు శాఖ ప్రఖ్యాత సంరక్షణ నిపుణుల నేతృత్వంలోనే పునరుద్ధరణ పనులు చేపట్టింది. అంతేకాకుండా ఈజిప్టు ప్రభుత్వానికి చెందినటువంటి సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ నుంచి కూడా నిపుణుల బృందం హైదరాబాద్కు వచ్చింది. మమ్మీ పరిరక్షణలో సాంకేతిక సహకారాన్ని కూడా ఇది అందించింది. గతంలో గాలి చొరబడే చెక్క పెట్టెలో, ఆ తర్వాత ఎయిర్టైట్ గాజు పెట్టెలో ఉంచినటువంటి ఈ మమ్మీని ప్రస్తుతం మరింత సురక్షితమైనటువంటి నైట్రోజన్ ఛాంబర్లో భద్రపరిచారు. ఆక్సిజన్ తాకిడి లేకుండా చేయడం ద్వారా కుళ్ళిపోయే ప్రక్రియను నివారించి ఈ 2000 ఏళ్ల నాటి చారిత్రక సంపదను రాబోయే తరాలకు అందించే ప్రయత్నమే ఇది. మరుగున పడినటువంటి అద్భుతం. ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉన్నప్పటికీ నేటికి ఈ మమ్మీ గురించి చాలా మంది హైదరాబాదీలకు తెలియనే తెలీదు. ఒకప్పుడు రోజుకు 100 మంది సందర్శకులు వచ్చే ఈ మ్యూజియం గదికి ఇప్పుడు వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టగలిగే సందర్శకులు మాత్రమే వస్తున్నారు. విదేశాలకు వెళ్ళి ఈజిప్ట్ నాగరికతను చూడాలనుకునేవారు ఎంత మంది ఉన్నా తమ సొంత నగరంలోనే ఇంతటి అరుదైన చారిత్రాత్మక సంపద ఉందని తెలిసిన వారు చాలా తక్కువ. యువరాణి నైషు కథ కేవలం ఒక మమ్మీ కథ కాదు. ఇది వలస యుగపు మార్పిళ్లు, రాజుల సేకరణ అభిరుచులు, 2 విభిన్న నాగరికతల కలయిక. అదేవిధంగా వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతకు ఒక సజీవ ఉదాహరణ. తదుపరిసారి పబ్లిక్ గార్డెన్స్ వైపు కనుక వెళితే ఈ మౌన సాక్షిని ఒక్కసారి సందర్శించడం అస్సలు మర్చిపోకండి. 1000 ఏళ్ల చరిత్ర మీ ఎదురుగా నిలబడి ఉంటుంది.
ఇలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను భావితరాలకు అందించాలంటే పర్యాటక శాఖ దీనిపై ఎంతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సముచితమైన ప్రచార కార్యక్రమాలు గనుక అమలైతే హైదరాబాద్ నడిబొడ్డున దాగి ఉన్నటువంటి ఈ అద్భుత చారిత్రాత్మక నిధి తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుంది. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రధాన సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందే అవకాశం కూడా మన హైదరాబాద్కు దక్కుతుంది. ఎలా అనిపించింది మీకు ఈ మమ్మీ కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా చూడడానికి వాళ్ళకి వీలుంటుంది. అంతేకాకుండా ఇలాంటి మరింత వాల్యుబుల్ కంటెంట్ మీకు అందాలంటే పొలిటికోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.